తెలంగాణ బాలమిత్ర ఫౌండేషన్ చైర్మన్ మరియు సర్దార్ పటేల్ కాలేజ్ పూర్వ విద్యార్థి శ్రీ భరత్ తాటి ఆధ్వర్యంలో కాలేజ్ పూర్వ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహేంద్ర హిల్స్ లోని పహాడ్ హనుమాన్ మందిరం ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 1979 నుండి 2010 వరకు ఈ కళాశాలలో పనిచేసే అన్ని విభాగాలకు చెందిన 8 మంది ప్రిన్సిపల్స్, 18 మంది ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు 50 మంది పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్ తాటి మాట్లాడుతూ ప్రాచీన నాగరికత నుండి నేటి ఆధునిక సాంకేతిక విప్లవం వరకు గురువే మొదటి ఆరాధన. గురువును గౌరవించుకోవడం మన సంస్కృతి సాంప్రదాయంలో అంతర్భాగంగా కొనసాగుతుందని తెలియజేశారు. ఈ విశ్వంలో తల్లిదండ్రుల తర్వాత అత్యున్నత స్థానం గురువులకే దక్కిందని తెలిపారు. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి వంటి కార్యక్రమాలు నిర్వహించుకొని గురువులను గౌరవించుకోవాల్సిన గురుతర బాధ్యత విద్యార్థులందరిపై ఉందని అన్నారు. This college, so we are please give lot of applause to you. Okay, your best. కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వచ్చారు. చాలా సంతోషం సార్, మీరు ఇక్కడ రావడం చాలా ఆనందమైంది. Recently, Harinarayan sir was. Thanks, ma'am. Thanks for coming. Thank you so much for coming. I sincerely put my lot of efforts to get this program to be conducted. So I'm so thankful for the senior most lecturers who came. Actually, I'm so blessed actually. So I'm lucky to get you all here. And I tried almost 150 students to gather here, but due to time constraints or something, they could not came. And most of the students are there. Aleru Bongiri నుంచి స్టేషన్లో 6ంటికి టిఫిన్ కట్టుకొని రైల్వే స్టేషన్లో తొక్కన్నం కట్టుకొని వచ్చేవాళ్ళు బాక్స్లో. సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చినాక ఆ స్టేషన్ నుంచి ₹1 1p ₹1 టికెట్ లేకుండా, చెప్పులు లేకుండా కాలేజ్కి నడిచి వచ్చే వాళ్ళు ఎంతో మంది ఉండే. అప్పటి రోజులలో ఇప్పటి రోజులలో కూడా ఉన్నారు. ఆ రోజులలో మా ఫీజు ₹650 ఫీజు ఉండే మా ఫస్ట్ ఇయర్. ఒక ₹50 పెంచుతా అంటే కూడా మేము కొట్లాడిన రోజులు ఆ రోజులు. ₹50 పెంచుతా అంటే మేమిద్దరం కలిసి బాగా కొట్లాడి లేదు అది పెంచేదే లేదు, అట్లాంటి ఇది చేయొద్దు అని కొట్లాడే రోజులు ఆ రోజుల్లో. ఇప్పటి ఆ పోరాటం ఉన్నారు స్టూడెంట్స్, ఇప్పటికీ లేరు అని కాదు, కానీ ఇట్లాంటి గురువులు లేక వాళ్ళని తీర్చిదిద్దే మా గురువులే చెప్పేవాళ్ళు, అరే పోరా అది తప్పు జరుగుతుంది ఖండించు, అది తప్పు ఖండించు, మేనేజ్మెంట్ తప్పు నిర్ణయాలు తీసుకుంటుంది, మీలాంటి వాళ్ళు ఖండించాలని తిరుపతి సారు, డాక్టర్ చంద్రయ్య సారు, ఈవెన్ హరినారాయణ సార్ కూడా. సో వీళ్ళంతా ఎంకరేజ్ చేసినందుకు, మేము ఈ స్థాయిలో ఉన్నందుకు నిజంగా గర్వపడుతున్నాము. మీ అందరికీ రియల్గా పాదాభివందనాలు.